హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పచ్చి కొబ్బరి చట్నీ ఎలా చేసుకుందామో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా పచ్చి కొబ్బరి చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను చూడండి. ఇందులో కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. దీనికి చింతపండు పులుపు కోసం మనకి ఇది 2-3 డేస్ అయినా కూడా నిల్వ ఉంటుంది. ఎందుకంటే చింతపండు వేస్తున్నాం కాబట్టి చింతపండుని మనం వాటర్లో వేసి నానబెట్టుకోవాలి కొద్దిసేపు. తర్వాత స్టవ్ ముట్టించుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనకి చట్నీ కావాల్సినంత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి. వేడి పైన గ్రైండ్ చేసుకోకూడదు, మిక్సీ అనేది పాడైపోతుంది. కాబట్టి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో ఈ విధంగా వేసుకొని నేనైతే ఫస్ట్ పోపు వేసి పెడుతున్నాను. మనం చట్నీ గ్రైండ్ చేసేసరికి పోపు అనేది చల్లగా అయిపోతుంది. కాబట్టి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు వేసాను అనమాట. తగినంత పసుపు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కావాలంటే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అయితే నేను కొన్ని వేసాను అనమాట. ఇంకా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఆ లోపు మిక్సీ జార్ చేసుకుంటాం కదా, మిక్సీ అయిపోయిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసి మనం పోపు పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఆ పోపుని మనం చల్లగా అయిన తర్వాత దాంట్లో వేసి కలుపుకోవాలన్నమాట. మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న చింతపండు కూడా మొత్తం వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకోవాలి. మనకేం పాడవకుండా ఉంటుంది. చట్నీ అయితే చాలా బాగుంటుందండి. దోశకి కానీ, చపాతీకి, పూరికి, రైస్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి చింతపండు వద్దు అనుకునేటప్పుడు లేదంటే మనము అదే ప్లేస్లో సేమ్ ప్రాసెస్లో మనం కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నేనైతే టేస్ట్ కోసం కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ రోస్టెడ్ పల్లీ అనమాట. మనకు రోస్ట్ చేసినవి ఇలానే దొరుకుతాయి అనమాట పల్లీలు. కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇంకా తర్వాత చూడండి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చింతపండు కూడా మొత్తం నానబెట్టుకున్న చింతపండు ఈ విధంగా మొత్తం దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు బదులు మనం పెరుగు కూడా వేసుకోవచ్చు. 2 టైప్స్ ఆఫ్ చట్నీస్, కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు అండి. పచ్చి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మనకు చింతపండు వేస్తే ఏంటంటే కొంచెం నిల్వ ఉంటుంది. మనకు పచ్చి కొబ్బరి చట్నీ పాడవకుండా కూడా ఉంటుందన్నమాట. నేనైతే చింతపండు చేశాను. మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, చూడండి మొత్తం ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మొత్తం సన్నగా పేస్ట్లా అయిపోయిన తర్వాత మనకి కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి వాటర్ వేసినా కూడా ఏం పాడవకుండా ఉంటుంది. నేను కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకుని మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ పోపు కూడా దీంట్లో వేసేసి మొత్తం కలిపేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి చట్నీ చాలా ఎమ్మిగా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.